ఇలాంటి పనులు చేస్తున్నారు? అండ్ మోర్ ఓవర్ తల్లిదండ్రులను చంపేంత రైట్ ఎవరు ఇచ్చారు మీకు? అంటే మీకు జన్మనియాలి, 9 months మొయ్యాలి, మిమ్మల్ని కనాలి, మిమ్మల్ని సాదాలి, పెంచాలి, చదివియాలి, జాబ్లు వచ్చే వరకు ఏమంటారు బిల్స్ కట్టాలా, అన్నీ చేయాలా? ఎండ్ ఆఫ్ ది డే ఒక్క పర్సన్ కోసం తల్లిదండ్రులను చంపేస్తారా? ఇదేనా సంస్కారం? ఇదేనా పేరెంట్స్ నేర్పింది, మన స్కూల్లో గురువులు నేర్పింది? ఇదేనా మనకి? ఎంత లాయల్గా ఉండాలా అసలు నాకు అర్థం కాదు. తల్లిదండ్రులను ఎందుకు చంపాలో నాకు అర్థం కాదు. అది ఎందుకు అన్న క్వశ్చన్. అసలు ఎందుకు చంపాలి? ఎందుకు? ఏమన్నా ఫ్రెండ్స్ ఉందా? ఏమన్నా చదువుకున్నా? అసలు చదువుకున్నదేనా అసలు? నర్సు, ఇంకా దట్టు ఏం నర్సు? ఆమె నర్సు, ఆమె ఏమంటారు అసలు ఇలాంటి మనుషులని ఇలాంటి జరగొద్దు అని అనుకుంటే మాత్రం ఇలాంటి శిక్ష ఆమెకు వెయ్యాలా? ఆ పిల్లని అలా చంపేయాలా? అప్పుడు ఎదుటోడు ఇంకోటి ఏనికే భయపడతారు, అమ్మో ఆ పిల్లకి వేసిన శిక్ష మనకు వేస్తారని. మన గవర్నమెంట్లో ఇలాంటివి చేయట్లేదు కాబట్టి, వదిలేస్తున్నారు కాబట్టి డీలే అయిపోయి ప్రతి ఒక్కరు ఇలా చేస్తున్నారు. ఆ చిన్న పాప బ్యాట్ కోసం కుక్కట్పల్లిలో చేయలే, వాడికి ఏం శిక్ష చేసిరు? బయటికే రాలే అసలు. వాళ్ళకి ఏం వేసిరు? అమ్ముడు పోయినట్టున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సీరియస్లీ అంత కోపం వస్తుంది. తల్లిదండ్రుల గురించి పిల్లల తల్లిదండ్రుల ప్రాణాలు తీయడం ఏంటండి? ఎంత కష్టపడి పెంచుతారు, ఎంత కష్టపడి పనులు చేసుకుంటారు. అది అంటే ఈ మధ్యకాలంలో అక్కడ కేరళలో చూసుకున్న బస్ ఇన్సిడెంట్ అమ్మాయే చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు HIV వైరస్ ఇంజెక్షన్ కూడా అమ్మాయే ఇచ్చింది. ఇప్పుడు కూడా అమ్మాయే చేస్తుంది. అసలు అమ్మాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? గల కారణం ఫేమస్ కోసం అండి. ఫేమస్ కోసం ఏం చేయమన్నా చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్ల లాయల్టీగా ఉన్న అమ్మాయిలకు కూడా బ్యాడ్ నేమ్. వాళ్ళ ఫేమ్ కోసము, వాళ్ళ కోసము ఇంత క్రూయల్స్గా బిహేవ్ చేస్తారు. అవతల ప్రాణం అంటే ఒక కోడితోనో మేకతో సమానం అయిపోయింది. ఇవాళ రేపు వాల్యూ లేదు ప్రాణాలకు అసలు. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఫైనల్గా ఒకటే చెప్తానండి, ఆ పిల్ల ఆ తల్లిదండ్రులను ఎలా అయితే చంపిందో అలానే ఆ పిల్లని చంపాలి. అప్పుడు ఇలాంటి ఎదవ పనులు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా భయపడతారు. అమ్మో అమ్మాయికి అలా వేసినారు అని చెప్పి మామూలుగా షూట్ చేయడమో, మామూలుగా ఉరిదీయడమో కాదు, నరక వేదన లైవ్ పెట్టి ఆ నరకం చూపించుకుంటూ చంపేయాలి. ఇలాంటి ఇంకా బయటికి రావని చెప్పేసి అట్లా ఆ నరకం ఫేస్ చేసే వాళ్ళు ఆ పర్సన్ వదిలేద్దాంరా అని అనుకునే థాట్కి రావాలా. ఎవరైనా సరే లవ్ చేస్తే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పెళ్ళిళ్ళు లేచిపోరు, ఏదో ఒకటి అయ్యూరు. బట్ ఒక ప్రాణాన్ని తీసే రైట్ ఎవ్వరికి లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు 2 years 3 years లవ్ చేసిన అబ్బాయి కోసం ఇప్పుడు చిన్నప్పటి నుంచి కని పెంచిన పేరెంట్స్ని చంపేస్తున్నారు కదా. అదే కదా, ఇప్పుడు ఎంత కష్టపడితే ఆ పిల్లని నర్సు చేసారు ఆ పేరెంట్స్. అది మర్చిపోయావా? వాళ్ళ కడుపుని చంపుకొని మీ కడుపు నింపింది అది మర్చిపోయావా? ఎందుకు ఒక అబ్బాయి కోసము వీడు ఏమంటారు నచ్చకపోతే వదిలేయరు. మీ ఇద్దరు కలిసి ఉండాలంటే పేరెంట్స్ని వదిలేయాలా? చంపేంత రోజుకొక కొత్త న్యూస్లు, ఇవి అంత క్రేజీగా ఉన్నాయి న్యూస్లు కూడా అంతా. అసలు ఏం మరి ఇంత క్రూయల్స్ మూవీలో చూసి ఇది చేస్తారు. అది మూవీ వరకే ఉండాలా, రియాలిటీలో చేసుకోవద్దు. లైఫ్ మొత్తం బొక్కడిపోతుంది. ఇలాంటి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? చెప్తా కదా, నరక వేదన ఇలాంటి చావు సచ్చే కన్నా మనిషి లెక్క బతుకుతా అయిపోతుందిరా అని అనుకోవాలి. అట్లాంటి చావు మనం ఇవ్వాలా, ఇంకొకసారి ఇవి రిపీట్ చేయొద్దు. అయితే మేడం రీసెంట్గా చూసుకున్నట్టే అందరూ ఆడవాళ్ళే ఇట్లా చేస్తున్నారు. ఎందుకని వాళ్ళకి వెళ్ళి అన్ని గవర్నమెంట్ సపోర్ట్ ఉందా, లేకపోతే దేని వాళ్ళు ఇట్లా చేస్తున్నారు? మీరు అన్న ప్రకారంగా మేబీ ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని చేసినా కానీ కూడా గవర్నమెంట్ నోరు మూసుకొని ఉంది. ఇప్పుడు చిరు సార్ ఏదో ఒక మోట్ అందని చిన్మయ్య అక్క పెద్దక్క రియాక్ట్ అయింది, అంతేగాని వీటి మీద మరి రియాక్ట్ కాదు అక్క. ఈ వీటి మీద ఫేమస్ అవ్వదు. ఎవరో సెలబ్రిటీని పట్టుకుంటే ఫేమస్ అవుతుంది. ఇప్పుడు రియాక్ట్ కాదు. మీరు అందరు రియాక్ట్ అయితే గవర్నమెంట్ రియాక్ట్ అయితే దానికి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మీరు వదిలేస్తున్నారని బయట సొసైటీ అట్లా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఉద్దేశంతోనే వాళ్ళు కూడా మంచి సంబంధాల కోసం చూస్తారు. తల తాకట్టు పెట్టైనా సరే, తన ఉన్న ఆస్తులైనా అమ్ముకునైనా సరే తన కూతురు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. అటువంటి వాళ్ళని ఈ అమ్మాయి ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరన్న ఉద్దేశంతో విషమిచ్చి చంపేయడం అనేది మహాదారుణం. ఎందుకంటే మీకు నచ్చకపోతే నేను అతన్నే చేసుకుంటాను, లేకపోతే మీకు నచ్చకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనేది బెదిరించని వెళ్ళిపో. అంతేగాని తల్లిదండ్రులు చంపేస్తే నీకేమొచ్చిందమ్మా? చివరికి నువ్వు అతను ఎవరినో చేసుకోవాలనుకుంటున్నావు, అతనేమన్నా మోసం చేస్తే నువ్వు రోడ్డు మీద పట్టడం తప్ప ఇంట్లో కూడా రాలేవు. ఎందుకంటే నిన్ను చూడడానికి నీ తల్లి లేదు, నీ తండ్రి లేడు. అటువంటి క్షణికాలం కోసం అంటే కనీసం ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే అందులో నీకు సమాధానం దొరుకుతుంది. దానికోసం ఎంతో రెచ్చిపోయి నీ మానసిక స్థితి ఎలాగుందో తెలియదు, కానీ మొత్తం నీ తల్లిదండ్రులే చంపేసే స్థితికి వచ్చావంటే నీ మానసిక స్థితి నువ్వు ఎంత క్రూరమైన పరిస్థితిలో ఉన్నావో నీకు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అంటే ఒక తల్లిదండ్రులు చంపేయటం అంటే ఒక 20 సంవత్సరాలు నిన్ను కని పెంచి పోషించిన తల్లిదండ్రులే నువ్వు విషం పెట్టి చంపేసావంటే నువ్వు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నావో. నిన్ను నిజంగా ఇది ఒక
పాతకాలపు పరిస్థితి అయితే, ఒక 30 ఏళ్ల క్రితం పరిస్థితి అయితే కనుక నిన్ను రాళ్ళొచ్చి కొట్టి చంపేద్దరు నువ్వు ఆ పని చేసినందుకు. ఎందుకంటే సమాజం పెరిగింది కాబట్టి ఇప్పుడు నిన్ను అలా చేయలేరు, కానీ నిన్ను కఠినమైన శిక్ష నీకు విధించి నిన్ను ఎంత దారుణంగా శిక్ష అమలు చేస్తే నీ మీద అంత మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే తల్లిదండ్రులు మీకు నచ్చలేదనుకో, తల్లిదండ్రులు వదిలేయండి, దూరంగా వెళ్ళిపో, నువ్వు అతనితో లేచి వెళ్ళిపో, తప్పలేదు. అంతేగాని వాళ్ళకి విషమిచ్చి చంపేసి నీకు అడ్డు దొరుకుతారు కదా అనేసి ఉన్నావంటే నువ్వు అతనితోనే ఉన్నావు, లేకపోతే ఇంకెంతమందితో ఇదవుతావు అనేది తెలీదు. అంటే అది యాక్చువల్గా చాలా